ఈరోజు డాబా స్టైల్ బిండి మసాలా ట్రై చేద్దాం. క్యూబ్ షేప్లో బెండకాయల్ని ఇలా కట్ చేసుకోండి. ఎంత లేతగా ఉంటే టేస్ట్ అంత బాగా వస్తుంది మనకు. ఆయిల్ కాస్త ఎక్కువగానే వేసుకొని బెండకాయల్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. జిగురు మొత్తం పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. వెజ్ అండ్ నాన్ వెజ్ రెసిపీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. కుకింగే కాకుండా ఫుడ్ రివ్యూస్ కూడా చేస్తుంటాను, చూడండి. మీ ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం వీడియోస్ చేస్తుంటాను, సో చూస్తూ ఉండండి. ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, అక్కడ ఫాలో అవ్వండి. గ్రీన్ కలర్ నుండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. బెండకాయల్ని సపరేట్ చేసిన తర్వాత ఆనియన్, జీలకర్ర, కరివేపాకు వేసి కాస్త పసుపు వేసి ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోండి. తర్వాత ఒక టమాటా, కాస్త ఉప్పు, కారం, ధనియాల పొడి అన్నీ వేసి ఫ్రై చేసుకోండి. టమాటో వేసాం కాబట్టి కంప్లీట్గా మనకు మసాలా లాగా తయారవుతుంది. ఇప్పుడు ఫ్రై చేసిన బెండకాయల్ని వేసుకోండి. ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోండి. బాగా కుక్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకోండి. ఈ రెసిపీ మనకు రైస్కైనా, చపాతీకైనా, రోటీకైనా దేనికైనా ఎక్సలెంట్గా ఉంటుంది. నా ఛానల్లో ఇంకా చాలా రెసిపీస్ ఉన్నాయి, మర్చిపోకుండా చెక్ చేయండి. సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. వీలైతే షేర్ చేయండి అండ్ ఇంకా వీలైతే మీరు కమెంట్ చేయండి. నేను ప్రతి కమెంట్ చదివి మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.